నీ అవినీతి నీకు ఇప్పుడు ఉంది, అధికారం ఉందని మాట్లాడుతున్నావు. అధికారం ఉన్నంత వరకే నీది, నువ్వు చలామణి అవుతున్నావు. అధికారం తర్వాత నేను కూడా నేనేం చేయగలుగుతాను. పైసా వసూలు చేస్తున్నాను. మీ నాయన రావాలి, మీ నాయన పుట్టాలి, మళ్ళీ మీ నాయన మళ్ళీ వద్దు పుట్టాలి. నువ్వు సాయి ప్రసాద్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి రాత కల్లో కూడా వస్తానండి నేను. కానీ ఇంటికి రావాలి వారికి కప్పం కట్టేదానికి. అవినీతి జరిగింది జగనన్న కాలనీలో అని చెప్పేసి దాని మీద కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీద, నా తనయుడు జగన్మోహన్ రెడ్డి మీద పేపర్లో రావడం జరిగింది. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీద 15-50 లక్షలకి కొనుగోలు చేసి 15 లక్షలు ఇచ్చినాడు, 35 లక్షలు తీసుకున్నాడు అనేది ఆరోపణలు ఆయన మీద ఇచ్చినారు. మన మీద ఏమి లే. అయినా చట్టం తన పని తను చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లే. తప్పు ఎవరైనా చేయని ఏదైనా అవినీతి జరిగింటే కూడా దాని మీద ఎంక్వైరీ జరగచ్చు, తప్పేం లే. దాని విషయంలో పెద్దగా ఆలోచించే పరిస్థితి ఏం లేదు. అయినా ఎమ్మెల్యే మాట్లాడే పనితీరు చూస్తూ ఉంటే దాని మీద ప్రెస్ మీట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో చెప్పడం జరుగుతూ ఉంది. సరే వచ్చింది, మీడియాలో వచ్చింది, పేపర్లో వచ్చింది రా అని పర్వాలే, సమాధానం చెప్పాలో మేము చెప్తాం. దానికి ఏదో ఈయన పెద్ద ఏదో ఈయన ద్వారా అది జరిగినట్ల ఈయన డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఉన్నాడు. ఈయన ఏదున్నా ఏ దానికైనా సిద్ధంగా ఉన్న ప్రాబ్లం లే. ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి. ప్రభుత్వం ఇప్పుడు మనం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మన రాష్ట్రం పరిస్థితుల్లో ఏ విధంగా జరగడంగా ఉంటాం, రెడీగా ప్రాబ్లం ఏం లే. అయినా ఈయన ఏదైనా పెద్ద స్పీచు, ఏదో దోపిడీ జరిగిపోయింది, ఈయన దోపిడీలన్నీ మర్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈయన దోపిడీల ముందు ఆలోచన చేయడం లే. ఈయన చేసేవన్నీ కూడా నీతివంతంగా చేస్తున్నట్ల వీనికి తెలివైనా లేదు, వీనికి ఉందా లేదు, హాఫ్ నాలెడ్జ్ వీనికి. మళ్ళా ఏదైనా తెలిసి నోని చెప్పచ్చు, తెలియకోనని చెప్పచ్చు. మరి ఇట్లున్నప్పుడు ఏదైనా ఉన్నా రుజువులు చూపించాల. నీ పక్కన ఒక రైతు లేడు, నువ్వు మాట్లాడేటప్పుడు ఒక రైతు లేడు. రైతులు ఏదైనా కంప్లైంట్ ఇచ్చినారా? గత 3 ఏళ్ళుగా ఏదీ లేదు. అంటే ఆ రోజు అవినీతి జరిగినప్పుడు కూడా ఏదైనా రైతుల ద్వారా మేము తీసుకుంటే ఆ రోజు ఈనాడు పేపర్ ఉంది, ఆనాడు జ్యోతి పేపర్ ఉంది, ప్రతిపక్షాలు ఉన్నాయి, మీడియా ఉంది. ఇన్ని రకాలుగా ఆందోళనలో ఉన్నప్పుడు ఒక్కరైనా అంత అనుకూలంగా నాకు ఉండరు కదా రైతులు. మాకే అనుకూలంగా ఉండే పరిస్థితి ఏం కాదు కదా. రైతులకి ఎంతవరకు అయితే న్యాయం చేయగలిగినామో ఆడున్న అంటే దాదాపుగా ఆడుండేది 4 లక్షలు 5 లక్షలు రేట్ ఉంటే దానికి కలెక్టర్ గారు వచ్చేసి ల్యాండ్ అక్వైర్ చేసేందుకు వచ్చినప్పుడు రైతులు వాళ్ళ మధ్యలో జరిగిన సంభాషణలోన మేము కూడా ఏం చెప్పినాం కలెక్టర్ గారికి అంటే, పెంచండి సార్, రైతులు ఇబ్బంది పడతారు, పొలం పోయిందంటే వాళ్ళకి ఇంకా వేరే విధంగా ఉండదు, ఏదైనా పెంచితే వచ్చిన దాంతోనే వాళ్ళు ఏదైనా చేసుకోగలుగుతారని చెప్పేసిన మాట వాస్తవే. కానీ ఈయన చెప్పే దాంట్లో అన్ని అవాస్తవాలు, ఒక్కటైనా వాస్తవం ఉన్నాయంటే ఏమి లే. ఒకటైనా నిజాలు చెప్పాలి కదా. ఎప్పుడైనా కదా 2 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాము. ఈయన చేసేవన్నీ కూడా అవినీతిలో అన్నీ ఆయన ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మన 10 లక్షల రూపాయలు కూడా బయటకు వచ్చింది. ఆ 10 లక్షల నుంచి మాట్లాడమాట దమ్ము ఉండాలా. తీసుకున్నాక దమ్ము ఉంటేనే చేయాలి పనులు. దమ్ము లేనివాడు తీసుకునేది వాస్తవమే, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. లేదా మళ్ళీ మసీదు మీద పోయినాడు. మసీదులో నీకెందుకయ్యా మసీదుకు జోలికి పోయే అవసరం ఏముంది? అదో సంస్థ, అది మైనార్టీలు ఉన్నారు, మైనార్టీల పరంగా జనాభా ఉన్నారు, జనాభా ప్రాతిపదికన వాళ్ళు ఉన్నారు. జనాభా లేకపోతే ఆలోచన జనాభాలు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు మైనార్టీలు అంతా వాళ్ళు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. డైవర్ట్ చేసినావు, ఏమి సమాధానం చెప్పలేక తీసుకునేది నిజమే కదా. నువ్వు 50 లక్షలు అడిగిండేది నిజమే. 10 లక్షలు ఆయన ముస్లిం అయినా కూడా ఖురాన్ మీద పెట్టుకుంటాడు, భగవద్గీత మీద పెట్టుకుంటాడు, బైబిల్ మీద పెడతా అంటాడు, నీళ్లు పోసుకుంటా అంటాడు. అంత ధైర్యంగా నువ్వు చెప్పినావు, నువ్వెందుకు చెప్పలేకపోయినావు?
ఏ గుడికి పోదాం టెంపుల్లో కూడా ప్రమాణం చేస్తా అంటాడు. ఇవన్నీ వదిలేసి నువ్వు డైవర్ట్ చేసుకుంటా పోతా ఆదోని ప్రజలు మభ్యపెట్టేదానికి పెద్ద స్పీచ్ ఇచ్చాను. ప్రజలు కూడా ఆలోచించాలని చెప్తాను నేను. ఎందుకంటే ఏదున్నా కూడా ఆయన ఏమన్నాడు, 175 ఎకరాలు కొండేది వాస్తవమే, 13,50,000 రేట్ ఇచ్చిండేది వాస్తవమే. ఎవరి అకౌంట్లో పడినాయి ఇవి? ఎవరి అకౌంట్లో పడినాయి? రైతుల అకౌంట్లో పడతాయి. రైతులు ఎందుకు ఇస్తారు మాకు? ఇప్పుడు ఏదైనా ఉన్నా అధికారులు ఏదైనా ఉన్నా వాళ్ళు ఏదో వాళ్ళ తరఫున ఏదో మాట్లాడుకోవచ్చేమో, కానీ ఎవరికి ₹1 ఇచ్చిన పరిస్థితి లేదు. రైతులు వాళ్ళ కష్టాలే వాళ్ళు దండిగా ఉన్నాయి. ఆలోచన లేకుండా చెక్ బుక్ తీసుకున్నాడు, అకౌంట్ లేకపోతేనే చెక్ డ్రా చేసేసినాడు అంటే అవన్నీ ప్రూఫ్ ఉండాలి కదా. నీ ఇష్టానుసారం మాట్లాడి ఇదేమన్నా నీ ఇల్లు అనుకున్నావేమో నువ్వు? నేను ఏ విధంగా మాట్లాడితే సరిపోతుంది నీకేం చెప్పేసి కూడా ఆలోచన చేసే పరిస్థితి ఎంతైనా ఉంది. 5,000 ఇప్పుడు జగనన్న కాలనీలో 5,000 ఇండ్లు నేను కాంట్రాక్ట్గా మారిపోయాను. ఇది ఎవడైనా నమ్ముతాడు ఆదంలో? నేను కాంట్రాక్ట్గా మారిపోయినానంట, దాదాపుగా 100 కోట్లు ఒక బిల్లులు చేసుకొని తిన్నానంట, పొదుపు సంఘాల వాళ్ళతోన ₹30,000 అధికంగా వసూలు చేశానంట. అవన్నీ డ్రా చేసుకొని దాదాపుగా 100-120 కోట్లు తిన్నామని చెప్పే మాట్లాడుతున్నావే. నీకు ఏమైనా ఎంత జ్ఞానం బుద్ధి ఉందా? నీకు బుద్ధి లేనివాడా? నువ్వు బుద్ధి లేని మాట్లాడుతున్నావు. నీవు చేసే తప్పుడు పనులు ఇవన్నీ ఉన్నాయి, మీడియా ద్వారా అన్నీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎవరో పాపం ఆదంలో ఎప్పుడైతే 10 లక్షలతో నువ్వు తీసుకున్న తర్వాత ఆరోపణలు వచ్చిన తర్వాత 10 మీద సమాధానం మిమ్మల్ని అడిగినాడు. ఇవన్నీ నువ్వు ఆదంలో చేస్తున్నావు, దీనికి సమాధానం అంటే దానికి సమాధానం లే. ఆ పిల్లోడు ఎవరో పెట్టిన వ్యక్తి చాలా ఆలోచించే పెట్టాడు, దాని మీద సమాధానం లే. 10 లక్షల మీద సమాధానం లే. మీ ఆధార్ కార్డు మార్చి కబ్జా చేస్తే సమాధానం లేదు, బతికున్నోని చంపి రిజిస్టర్ చేసుకుంటే సమాధానం లేదు, వాళ్ళ మీద కేసులు వేసా కూడా ఋతుమంత్రంగా మారిపోయినాయి. నీ చేతివాటం లేకపోతే ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఆదంలో ఎప్పుడు ఇంతవరకు కూడా ఏమి జరగలే. మున్సిపాలిటీకి పోతే అప్రూవల్ పెడితే ఎమ్మెల్యే తెగండి, ఎమ్మెల్యేని కలండి. ఎందుకు కలాలి నిన్ను? అంటే నీ సంతకం పెడితే ఏమన్నా అడే అప్రూవల్ అవుతుంది ఏమన్నా? నువ్వు దోపిడీదారి నువ్వయ్యి మా మీద మాట్లాడతావా? నువ్వు నీ అవినీతి నీకు ఇప్పుడు ఉంది, అధికారం ఉందని మాట్లాడుతున్నావు. అధికారం ఉన్నంత వరకే నీది, నువ్వు చలామణి అవుతున్నావు. అధికారం తర్వాత నేను కూడా నేనేం చేయగలుగుతాను. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా 5,000 మంది ఉసురు నీకు తగులుతుంది. 5,000 మంది కాదు, ఆదంలోన ఎవరెవరైతే ఎంతమంది నీవు ఏదేదైతే చేసుకోగలుగుతా ఉన్నావో వాళ్ళందరూ ఉసురు నీకు తగులుతుంది. గ్యారెంటీగా వీడు పాడైపోతాడు, వీడు గ్యారెంటీ ఉండడు. ఇంత దోపిడీదారు నువ్వు మమ్మల్ని మాట్లాడతావా? 5,000 మంది ఉసురు తగులుతుంది. తగిలినాయి, తప్పు చేసింటే ఎవరికైనా తగలాల్సిందే. అది కాంట్రాక్ట్ అవతారం ఎత్తినంట. నా కుటుంబం అంతా, నీ కుటుంబం ఏమైనా, నీ కుటుంబం ఏమైనా చేసి దోపిడీలు చేసింటారు మీరు. మీ కుటుంబం ఏమనేది నాకు తెలుసు, ఏమనేది కూడా నీ బతుకు ఏమనేది కూడా నాకు తెలుసు బాగా. ఏందా నువ్వు మాట్లాడేది? మా గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? నాకు జూనియర్ నువ్వు, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు. ఇంకా ట్రైలర్ అంట సినిమా చూపిస్తాడంట, చూపి. ఇంకేం ట్రైలర్ అంటే సినిమా చూపిస్తాం, అది కూడా చూద్దాం. పైసా వసూలు చేస్తాడు. మీ నాయన రావాలి, మీ నాయన పుట్టాలి, మీ నాయన మళ్ళీ వద్దు పుట్టాలి. నువ్వు దానికి ఏందనుకుంటున్నావా? నువ్వు తమాషా అనుకుంటున్నావా? నువ్వు సిగ్గుసరం ఉందే నీకు అసలుకి మాట్లాడేదానికి? పోతావు, కాంట్రాక్ట్లు ఎవరని కూడా తెలియదే నీకు? కాంట్రాక్ట్ని ఎవరు అరేంజ్ చేశారని కూడా తెలియదే నీకు? కాంట్రాక్ట్ అవతరం నేను ఎత్తలే. ప్రభుత్వం ద్వారా కలెక్టర్ గారు కాంట్రాక్ట్తో మాట్లాడి స్టార్ట్ చేయించింది. అది ఏమన్నా నీకు బుద్ధి జ్ఞానం లేకపోతే మమ్మల్ని అడుగు, చెప్తాం. హౌసింగ్ కూడా ఉండాలి, వాళ్ళు అడుగు. ఏమైనా నేను చెప్తాను నీకు ఎవరు కాంట్రాక్టర్లు అని చెప్తా. వాళ్ళు రైతులను అడుగు,
ఏమైనా దాంట్లో ఇంటర్ఫీరెన్స్ అయినా అని చెప్పేసి రైతులను అడుగు. ఒక్క రైతన్న వచ్చి అంటే రైతులు భయపడే వాళ్ళు కాదు వాళ్ళు. ఎవరు భయపడరు, నువ్వు అనుకుంటున్నావు ఆదోళనలో ఎవరు భయపడరు. ఇంతమంది ఎమ్మెల్యేలైనా కూడా ఏ రోజు కూడా ఈ విధంగా ప్రవర్తన ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు లేరు ఆదోళనలో. మీ ప్రవర్తనే తీరు వేరే ఉంది. నీవు చెప్పడం మాటలు వింటావు. ఇంతవరకు 2 ఏళ్ళు అయింది. దోపిడీ అంటావు, కబ్జా అంటావు. ఎక్కడ కబ్జా? నీకు కర్మ పట్టింది, పోతావు చూడి. రెవెన్యూ వాళ్ళకి ఆర్డర్ వేసి రెవెన్యూ వాళ్ళ ద్వారా చేసే పనులన్నీ నీవు రోడ్లలో నడుచుకుంటూ ఏదో గొప్ప పని చేస్తున్నట్లా నువ్వు ఆదోని డెవలప్మెంట్ వదిలేసినావు, పక్కకు పెట్టేసినావు. ఆదోని ఆటో నగర్ మర్చిపోయినావు, ఆదోని రోడ్లు డెవలప్ చేసే కార్యక్రమాన్ని మర్చిపోయినావు. నువ్వు ఇచ్చిన ఏదేదైతే ఆ రోజు ఎలక్షన్లో చెప్పినావో, ప్రామిసులు చేసినావో ఒక్కటి కూడా నువ్వు చేయలే. నీకు అమిత్ షా అంటావు, మోడీ అంటావు, మీనాక్షి గారు కాలు పట్టుకున్నావు. ఎమ్మెల్యే వరకు ఒక రకంగా ఉన్నావు, ఎమ్మెల్యే అయినాక ఒక రకంగా ఉన్నావు. ఎమ్మెల్యే అయినాక ఎవరికి ఎవరా తీరి అన్నట్లా నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నీ కథ ఏమో నీవు చేసుకుంటా పోతా ఉన్నావు. నేను 26 కోట్లు ఖర్చు పెట్టినా నాకు 50 లక్షలు వడ్డీ కట్టాలి అంటావు. ఇవన్నీ టాక్ వస్తూ ఉంది బజార్లో. మేము ఎప్పుడు కూడా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నా కూడా ఇన్ని పెట్టినామని మేము ఎప్పుడు చెప్పలేము. మేము మాకు ఈ ఆదాయం కావాలని చెప్పేసి కూడా ఎప్పుడు కోరుకోలేము. మేమంతా కూడా మా వరకు మేము ప్రజాసేవ చేయాలని వచ్చాము అంతవరకే, కానీ దోపిడీ చేయాలని రాలే. ఇసుక దోపిడీ చేస్తావు, గన్సు దోపిడీ చేస్తావు, పిల్లోళ్ళు తినే కోడిగుడ్లు దోపిడీ చేస్తావు నువ్వు. నీ బతుకు కాంట్రాక్ట్ ఎవరికైతే ఇచ్చినావో వాళ్ళే వచ్చి నా దగ్గర చెప్పిపోయినారు. స్టేట్మెంట్ కూడా ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. రియల్ ఎస్టేట్ చేస్తే డబ్బులు ఇవ్వాలా, బ్రాంతి షాపులు డబ్బులు ఇవ్వాలా, కాంట్రాక్ట్లు డబ్బులు ఇవ్వాలా, ఆ కాంప్లెక్స్ నిలబెట్టి డబ్బులు తిని ఆదోని డెవలప్ గురించి కానీ మాట్లాడుతున్నావా నువ్వు? నీళ్ళు అమ్మేవాడు డబ్బులు ఇవ్వాలా? ఇంకా చెప్పుకోరాదు. ఏదో పోతావో, అసైన్ ల్యాండ్ అంటావు, ఏదేదో పోతావు. పొద్దున పోతావు, రాత్రి 11 గంటలకు వాకిలు తీసింటావు. 11 గంటలకే నీ ఇంటికి రావాలి. వారికి వచ్చి నీకు కప్పం కట్టేదానికి. ఇన్ని రకాలుగా నీ వ్యవహారాలు చేసుకుంటూ నువ్వు మా మీద ఆరోపణలు చేస్తావు. ఏముంది దీంట్లో? ఒకవేళ సరే ఏదో అనుమానాలు ఉంటే ఎంక్వైరీ చేసిన దాంట్లో తప్పులే. దాంట్లో తప్పేముంది? మనం దాంట్లో ఇంటర్ఫీరెన్స్ అయిపోయి ఎవరో మన రైతులు వచ్చి మనతో వచ్చి కలిసి మాట్లాడి ఏదైనా ఇచ్చినారా లేదా అనేది వాళ్ళు చెప్పాలి, నువ్వు కాదుగా చెప్పాల్సి ఉండేది. ఇప్పుడు హౌసింగ్లో ఇండ్లు కట్టిన వాళ్ళు 5,000 ఇండ్లు కట్టినా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు మొరబెట్టుకోవాలి. ఇట్లా పలానా వాళ్ళు కాంటాక్ట్ చేశారు, వాళ్ళు వచ్చి ఏదో వాళ్ళు మొరబెట్టుకోవాలి. కానీ అన్నీ నీవే చెప్తావు. పోతావు ఆ ఇండ్ల దగ్గర పోతావు, రాని దాన్ని కూడా గెలుపుతావు. పెరుగుతున్నావు దాన్ని పెరిగేదానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇది చూడండి ఇట్లా అనేదానికి కాదు, రాలేదు ఎట్లది మళ్ళీ పైన క్రాక్ ఇచ్చింది కూడా అంటావు. సొంత ఇంట్లో అయినా ఎవరు లేకపోతే ఒక సంవత్సరం లేకపోతే క్రాక్లు ఇస్తాయి, మెయింటెనెన్స్ లేకపోతే. అన్నీ అంతే. టిట్కో ఇంట్లో చూడిపోండి, టిట్కో ఇండ్లు కట్టినారు కదా అప్పట్లో. మరి టిట్కో ఇండ్లు కూడా అంతే, ఎవరు లేకపోతే పడిపోతాయి అవి. దాని సేపు నో డౌట్. అది ఎందుకు నీ తాపత్రయమో నాకు అర్థం కాలే. అయిపోయింది, నీ గ్రాఫ్ పడిపోయింది. ఆ గ్రాఫ్ పడిపోయేదానికి ఎట్ల పైకి చూస్తున్నావు. జపం చేస్తావు, సాయి ప్రసాద్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి. రాత కల్లో కూడా వస్తానండి నేను. రెడ్డి కుటుంబం, నీ కుటుంబం చూసుకోవయా. నా కుటుంబాన్ని అందరూ చూశాను, నీ కుటుంబాన్ని ఎవరైనా చూసారా? ఈరోజు నిన్న చూశాను, బాడిగిల్ల కావాలి ఎమ్మెల్యేకి అని. అంటే ఇది కూడా నీకు ఏదో చేసుకోవాలి, హై చేసుకోవాలని చెప్పేసి ఏమి నీకు ఎట్లా అనేది బాడిగిళ్ళు ఉన్నాయంటే దానికి కూడా ఒక సృష్టిస్తావు దాన్ని. నువ్వు అంత మేధావు నువ్వు ఈరోజు నీవు ఏ విధంగా ఎట్లా ట్విస్ట్ చేయాలో చూసే ప్రయత్నం చేస్తున్నావు. ఆదోంచడం అంత దిక్కువడం కాదు. నువ్వు అనుకుంటున్నావు ఆదోనోడు అమాయకులు అని అనుకుంటున్నావు. నువ్వు అంత అమాయకులు కాదు. ఏమి నువ్వు నీకు బాడిగలు అవసరంలే. రవికిరణ్ అబద్ధం ఆశ్రయించినట్టు ఆడే ఉండు.
నువ్వు దోపిడీదారిని పోయి అదేదో హాస్పిటల్ ఓపెన్ చేస్తేనే పోయి ఓపెన్ చేసి ఉండవు దోపిడీదారుడు. ఆధార్ కార్డు మార్చి దాన్ని వాళ్ళ అమ్మ పేరు మీద చేయించడానికి చేసి అంత దోపిడీ చేసిన వాళ్ళ ఇంటికి పోయి నువ్వు హాస్పిటల్ ఓపెన్ చేసినావంటే ఎంత గడనాలి అంటే ఎంత మీకు అనుబంధం ఎట్లుండాలి? మీ అనుబంధం ఎట్లుంది నేను అడిగేది. మీ అనుబంధం గురించి చెప్పరాదు నేను. కిరణ్ ఇంటి మీద ఫ్లెక్సీనే వెలిసింది ఇది. అంటే మీ అనుబంధాల గురించి చెప్పే అవసరం లే. మేము ఏ విధంగా అనుబంధం అనేది కూడా అందరికి తెలుసు బాగా ఆదంలో. నేను చెప్పరాదు అవన్నీ కూడా. ఏదో నేను గొప్పగా మాట్లాడుతున్నానులే, నన్ను మించినోడు లేదో నువ్వు అనుకుంటున్నావు. నీ అన్ని చెత్త మాటలన్నీ ఎవరు వినే పరిస్థితులు లేరు. నీ చెత్త మాటలు ఎవరు వినే పరిస్థితి కూడా లేరుడా. పని చేయాలో మాట్లాడుకోవాలి. పనిలే కదా ఏంలే. 24 గంటలు లెఫ్ట్ అండ్ రైట్ రోడ్లో లెఫ్ట్ రైట్ అదే మిలిటరీ సిస్టమ్ పెట్టినావు నువ్వు. నీ పరంగా ఆ సబ్ కలెక్టర్, ఆ తహసీల్దారు, ఆ విఆర్ఓ ఏమయ్యా నీ దోపిడీ? పోతా అన్ని పట్టాలు ఉండే వాళ్ళకి పోయి నువ్వు ఇవన్నీ అసైన్డ్ భూములు ఎట్ట కట్టుకుంటువి, ఏం కట్టుకుంటువి? ఇంత భూమి ఉంది, ఎకరా భూమి అంటే ఎకరా అంతే ఇండస్ట్రీ తెస్తాడంట. ఇంత మేధావిని ఆడ చూడలే. ఎకరా ఉంటే ఎకరా అంత ఇండస్ట్రీ తెస్తాడంట. 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు అంత ఇండస్ట్రీ తెస్తాడంట. ముందుగా ఇంతవరకు ఏం చేసినావు చెప్పు అంటే నేను అడిగేది. నీకు అందరిని పిలిపిస్తావు అన్నమాట. పట్టేజారి వాళ్ళు పిలిపిస్తావు. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే చెప్తే కదా, గతంలో కూడా చెప్పినా లేదు తెల్లగా. నువ్వు అనుకుంటుండేది ఏమంటే నాకు ఫర్టిలైజర్స్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఫ్యాక్టరీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మార్కెట్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, నేను షరా బజార్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు నేను దోపిడీ చేస్తున్నావు. నీకు రెవెన్యూ వాళ్ళు ఇవ్వాల్సి ఉందే డబ్బులు. నెలకు 3 లక్షలు ఏమో పుడుతుంది అది తెలుసు నాకు. తర్వాత రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి ఉందే నీకు. అన్ని కాంట్రాక్ట్లు చెప్తే కదా కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. మామూలు కాంట్రాక్ట్లు కూడా విన్ని కూడా బంగారు షాప్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కానీ వినికిడే. రైస్ మిల్ వాళ్ళు పిలిపిస్తావు, ఏం నాకేం లేదా అంటావు. అదే మనం చెప్తే రిజిస్టర్ ఆఫీస్ అందరూ కూడా ఈ విధంగా దోపిడీ చేసేది నువ్వా? మేము చేస్తున్నాం ఏమన్నా? మాట్లాడి జాగ్రత్త నేర్చుకో. నువ్వు ఏదన్నా ఉన్నా కొని నీ హోదా ఎన్నాళ్ళు ఉండదు. ఈ అహంకారానికి పోతే ఎన్నాళ్ళు ఉండదు. అది 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు అంతే. తర్వాత ఏమో ట్రయల్ అంటే సినిమా చూపిస్తాడు. ఏం చూపిస్తావు నాకు సినిమా? నీవు ఈ ఊరుడు కాదు వచ్చిండేది, నువ్వు వలస పక్షి. నువ్వు బీజేపీ వాళ్ళే నిన్ను అసహించుకునే పని చేస్తా ఉన్నావు. నువ్వు నడసైన బీజేపీ వాళ్ళు ఎవరు లేరు. కష్టపడిన వాళ్ళు పాపం ఎంతో కష్టపడిన వాళ్ళు వాళ్ళు అసలు ఎవరు కనపడటంలే. మా పార్టీలో నుంచి పోయిన వాళ్ళే నీకు దగ్గర ఉన్నారు. నీకు సలహాలు ఇస్తుంటే నువ్వు వాళ్ళ పార్టీలో నడుస్తూ ఉన్నావు. నువ్వు ఏమి అంగన్వాడీతో ఎంత దోపిడీ చేసినావు? ఆయా కానీ వర్కర్లు కానీ వస్తే ఎంత ఇవ్వాలి నీకు? దాంట్లో రాసినాడు కదా వాడు ఎవరు 17 ఐటమ్స్ పెట్టాడు. అన్ని దానికి సమాధానమేలే. నువ్వు నీకు ఆ ధైర్యంలే చెప్పుకునే కూడా ఇన్ని తింటుండావు అంటే మౌనం అంగీకారం అని. నువ్వు తింటుండావని లెక్క. ఏమి సమాధానం చెప్పినంటే నువ్వు తింటుంటావు గ్యారెంటీ. కానీ ఏం మాట్లాడుతున్నావు అనేది కూడా తెలుసుకొని మాట్లాడదు. ఏదో నేను గొప్పగా మాట్లాడుతానులే, జనమంతా చూస్తున్నారు, నేను ఏం మాట్లాడితే అదే కరెక్ట్ ఉంటా అని చెప్పేసి అనుకుంటున్నావు. కాదయ్యా, ఇప్పుడు దాదాపు 2022లోనో 2023లోనో తీసుకున్నాం భూమి. అది నేనేం దాంట్లో ఒక్కరోజు కూడా పోయి రైతులు కూర్చోబెట్టి నేను మాట్లాడలే. రైతులకి పరంగా కూర్చోబెట్టి నేను కానీ కలెక్టర్ గారికి చెప్పినాం, ఏదన్నా ఉన్నా కూడా సార్ వాళ్ళకి రైతులకి న్యాయం చేయండి అని చెప్పేసినాం. అంతవరకే మా బాధ్యత. అంతేగాని అదేదో నీవున్నట్లుగా ఊహించుకొని ఏదో జరిగిపోతా ఉంది కానీ నీకు ఎందుకంటే అంత సంపాదించాలని ఆలోచన. నువ్వు ఇప్పుడు 100 కోట్లు దాటిపోయినాడు అనేది ఆలోచన ఉన్నట్లుంది నీకు. అదో 120 కోట్లు అంటావు. దాంట్లో
22 కోట్లే వచ్చిండేది, 21 కోట్ల 80 లక్షలే వచ్చిండేది రైతులకి. అది 178 ఎకరాలు. దాంట్లో ఒక పైసా కూడా అధికారులు కూడా రాలే, ఏం కూడా ఇలే. మామూలుగా ఏదైనా ఉన్నా వాళ్ళ పరంగా ఏదో ఉంటుంది, కొంచెం ఉంటే ఉంటుందేమో, మళ్ళీ అది ఏది కూడా అవినీతి అనేది జరగలేడ. వాళ్ళ అకౌంట్లో పడితే వాళ్ళ అకౌంట్లో ఇచ్చినారు, అకౌంట్లో చెక్ పడతారు అంతే. ఎవరు వచ్చి వాళ్ళు వచ్చి మాకు ఇచ్చిందేమలే, ఎవరు కూడా ఎంతవరకు వాళ్ళు బ్రో. ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు అబద్ధే బయటకు వచ్చేస్తాను. నువ్వు ఎమ్మెల్యే తీసుకున్నానంట, ఎమ్మెల్యేకి ఇచ్చినానంట రైతులని, ఏమంత కరం పట్టింది అనుకుంటున్నావు? మాకు ఎమ్మెల్యే అనుచరులు అంట, ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే కుటుంబము అంటే సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబం అంట అనుచరులు అంట. నేమన్నీ మాటలకే పరిమితం అయిపోయింది అంతా కూడా. ఏమేం పోయి లారీలు నిలబెట్టలేదబ్బా. మీలక మా పార్టీ నాయకులు ఎవరు కూడా జెండాలు పాతీలే, బతుకున్న చంపి ఏం చేయలే, ఆధార్ మార్పింగ్ చేయలే. మనము ఎన్ని రకాలుగా మనం ఎప్పుడు కూడా ఆదాయంలోన చేసింది మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ లేదు. అదే మళ్ళా ఇన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నావు. ఇంకా మైనార్టీలను వదలడంలే. ఏడైతే పోతే నీకు మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చేదానికి నీ పర్మిషన్ ఏమయ్యా నీది? ఇంత అధ్వానంగా నువ్వు నీ బతుకు బతికేదానికిన్నా ఇంత అధ్వానమా నీ బతుకు? ఏదున్నా ఏదో వింటాలే అని చెప్పేసి మాట్లాడకపోవద్దు. వింటుండాలి వీళ్ళు వింటున్నారు అనేది మాట్లాడకపోతుందండి మీరు. మీ వరకు ఏదో పెద్ద ప్రెస్ మీట్ అంటే ఏదో అనిపిస్తారు అనుకోండి. మేదో ఇదేమో పెద్ద ఇష్యూ జరిగిపోయినట్లా అయితే ఒకవేళ గవర్నమెంట్ ఉంది, తప్పు చేయకపోయినా ఇప్పుడు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఏమవుతుంది? న్యాయ పోరాటం చేస్తాం, దాంట్లో ఏముంది? నిజాలు అనేది ఉంటే అది ఉందంటే మేము తప్పకుండా సహకరిస్తాం, ప్రాబ్లంలే. తీసుకున్నామంటే తీసుకునేద్దామనే ధైర్యం మాకుంది, నీకు లేదు. అది మొన్ననే మాకు మీ వీడియో చూస్తుంది. అది నీవు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు, నీవు హైదరాబాద్ రా, ఇవి నీ దృష్టికి పెట్టాలన్నీ. ఇంత అధ్వానంగా ఉండదు ఇది బతుకు. హైదరాబాద్ రావాలి ఇదే మాట్లాడాలంటే 40 నీకు ఏం చెప్పినావయ్యా? 162 సర్వే నంబర్లోన ఆల్రెడీగా బాలాజీ లేఅవుట్ అయిపోయింది. ఆ 2 లేఅవుట్లు అయినాయి. ఆ 2 లేఅవుట్లోన ఇప్పుడు 3 ఎకరాలు, దాంట్లో 3 ఎకరాల 46 సెంట్లు, 3 ఎకరాల 3 సెంట్లు ఒకటి, 46 సెంట్లు ఒకటి. అగ్రిమెంట్ కూడా ఉంది. ఇది 3 ఎకరాల 3 సెంట్లు కాకుండా 46 సెంట్ల అగ్రిమెంట్ ఉంది. అంటే నీ ప్రభుత్వం లేని అవుతుంది. ఇది నువ్వు ఎంత తీసుకున్నావు అనేది అందరూ తెలుసు. నీకు 30 లక్షలు ముట్టింది, ఎంఆర్ఓకి పాత పోయి రమేష్ ఎంఆర్ఓ 10 లక్షలు ముట్టింది. నీవు అంటే దోపిడీ చేసేదానికి వచ్చిండే దాదానికి. ఇప్పటికీ చెప్తా, బాలాజీ చేసే సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే ఫ్లాట్లు ఆ రోజుల్లోన మామూలుగా నెల కంతల ప్రకారం పెట్టినారో వాళ్ళు జాగ్రత్త పడండి అని చెప్పిన. ఏదన్నా ఉన్నా ఆలోచన చేసుకోవాలి వాళ్ళు కూడా. దాని పక్కన ఇంకొక ఎస్టేట్ ఉంది, ఇప్పుడు దాని మీద కనబడింది. ఈ 3 ఎకరాల కాకుండా మిన్న 3 ఎకరాల పడింది. అది ఎందుకంటే ఇది వచ్చింది కాబట్టి అది నిలబడిపోయింది. అది ఇవన్నీ తప్పుడు పనులు చేసేది నువ్వు. నీవు చేసే తప్పుడు పనులు మేము బాధ్యత ఏమన్నా. ఇప్పుడు ఈరోజు కూడా చూసి మళ్ళా ఇది
ప్రజల్లో ఎంక్వైరీ చేశారు. అది బలహీనతలు. ఎస్కేడి కాలనీలో కోట్ల విలువైన ప్లాట్ల కబ్జా వివాదంలో ఎమ్మెల్యే ఉన్నారు అన్న విషయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆయనకి ఒక నెగిటివ్ పాయింట్ గా మనం చూడాలి. పట్టణంలోని ఎస్కేడి కాలనీలో కోట్ల విలువైన ప్లాట్ల కబ్జా వివాదంలో ఎమ్మెల్యేకు చాలా డ్యామేజ్ అయిందని చెప్పాలి. ఆదోని పట్టణంలోని ఎస్కేడి కాలనీలో కోట్ల విలువైన ఆ భూమి, ఆ ప్లాట్లను ఎమ్మెల్యే పార్థసారథి అనుచరుడు డాక్టర్ రవికిరణ్ ఆధార్ కార్డు మార్ఫింగ్ చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అన్న ఆరోపణలు. అప్పట్లో ఈ కబ్జా భాగవతము పట్టణంలో సంచలనంగా మారింది. దీని కారణంగా ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్యే పైన దుమ్మెత్తి పోసే సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేసింది. ఈ వైసీపీ ఆరోపణల నేపథ్యంలో ప్లాట్ ఆక్రమణకు పాల్పడిన డాక్టర్ కిరణ్ పై 2వ పట్టణం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైందన్నది ఆయనకి నెగిటివ్ గా కనిపిస్తుంది. ఎన్హెచ్ బైపాస్ వద్ద ఉన్న విలువైన భూమిలో ఉద్రిక్తత నెలకొనడం కూడా మనం చూసాం. ఆదోని ఎన్హెచ్ బైపాస్ సమీపంలో కోట్ల రూపాయల విలువైన భూమి పైన బీజేపీ నాయకులు జెండాలు పాతేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకోవడం అన్నది అప్పుడు సంచలనంగా మారడము. ఆ తర్వాత ఎవరైతే బీజేపీ నాయకులు అక్కడ వెళ్లారో వాళ్ళందరూ కూడా వెనుదిరిగినట్టుగా సమాచారం అందుతున్న పాయింట్ ఏదైతే ఉందో అది ఎమ్మెల్యేకి నెగిటివ్ టాక్ ని క్రియేట్ చేసింది. కూటమి నేతలతో కుమ్ములాటలు జరుగుతున్నాయన్న విషయం ఏదైతే ఉందో అది ఎమ్మెల్యేకి నెగిటివ్ గా మారుతుంది. ఎమ్మెల్యే పార్థసారథి పైన టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అందులో ముఖ్యంగా ఎన్నికల్లో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కాళ్ళు పట్టుకున్న పార్థసారథి గెలిచిన తర్వాత టీడీపీ శ్రేణులను పక్కన పెట్టారని తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్నా క్యాంటీన్ చైర్మన్ నియామకంపై కూడా వివాదం నెలకొంది. ఎన్నికల సమయంలో తనను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడిని రిక్వెస్ట్ చేసుకున్న ఎమ్మెల్యే పార్థసారథి గెలిచిన తర్వాత టీడీపీ శ్రేణులను పూర్తి స్థాయిలో పక్కన పెట్టారు అన్న విషయం ఏదైతుందో అది తమ్ముళ్లను ఇబ్బంది పెడుతోంది అనే అంశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఆయన బలహీనతల్లో వైసీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే వైసీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన కౌన్సిలర్లు కానివ్వండి వాళ్ళందరికీ పెద్ద పీట వేయడం ద్వారా బీజేపీలోని కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదే ఆయనకి నెగిటివ్ పాయింట్ గా మనకు అనిపిస్తుంది. ఇక దానాపురంలో దళిత సర్పంచ్ను అవమానించారని ఆరోపణ కూడా మనకు రెగ్యులర్ గా వినిపిస్తుంది. దానాపురం సర్పంచ్ను ఎస్సీ అని స్టేజ్ పైకి రానికపోవడం అన్నది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు అన్నది కూడా ఎమ్మెల్యే మీద వినిపిస్తున్న మరొక నెగిటివ్ కామెంట్. అంతేకాకుండా బ్లాక్ మెయిల్ అంతా కూడా నడుస్తోంది అన్నది ఆయన మీద వినిపిస్తున్న నెగిటివ్ టాక్. ఏదైతే అర్ధరాత్రి సమయంలో ఇసుక లారీలను అడ్డగించి బీజేపీ నాయకులు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి మనకు వినిపిస్తున్నాయి. అయితే వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరుల అనుమానంతో ఆ నెగిటివ్ టాక్ కాస్త ఎమ్మెల్యే మీద పెడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మట్టి ఇసుక దోపిడీకి సంబంధించిన డిస్కషన్ జరిగే నేపథ్యంలో ఆదోని పేరు కూడా ఆ లిస్ట్ లో రావడం అన్నది ఒక నెగిటివ్ టాపిక్ గాను నెగిటివ్ పాయింట్ గాను జనాలు చూస్తున్నారు. ఇక ఆదోని ఎన్హెచ్ బైపాస్ సమీపంలోని భూమిని ఆక్రమించేందుకు నేతలు యత్నించారు అనే ఒక నెగిటివ్ టాక్ కూడా ఎమ్మెల్యే మీద వినిపిస్తారు. ఇక గుంతల రోడ్లు, అస్తవ్యస్తగా ఉన్న ఇస్వీ రోడ్డు, దారుణంగా డ్రైనేజీలు, అక్రమంగా కొండలు తవ్వి మూరం తరలించడము, భూ కబ్జాలు, అనుచరుడి అక్రమాల్లో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రోత్సాహం ఉందనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకి నెగిటివ్ గా కనిపిస్తుంది. ఇది ఇవాళ లోకల్ టాక్. తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన నియోజకవర్గాలపై లోకల్ సేవ పోతివి ఇట్లా ఉమ్మిసరైంది అదేదో గవర్నమెంట్ భూమి కబ్జా చేసినటువంటివి అదేం రేటు కుదిరినట్లేదు ఆడ చేసి పెట్టి గుంత తోడిస్వి ఓ బోర్డు పెడితివి అది రోడ్డు వేసినాడు కదా, డ్రైన్లు వేసినాడు కదా, అంతా జేసీబీతో పీకేయాల మగోడు అయితే నువ్వు జేసీబీతో తీపివా గవర్నమెంట్, అది గవర్నమెంట్ భూమి. ఎప్పుడైనా పెట్రోల్ బంక్ కానీ లేకపోతే ఆఫీసులకు కానీ పనికొచ్చే భూమి అది. అంటే నీతో కరెక్ట్గా రాత్రి 11 గంటలకు వస్తే మర్చిపోతావు అనమాట. ఇంకా దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఎన్ని భూములుగా నువ్వు సర్వే చేసినావు, మళ్ళీ ఇవన్నిటి మీద మేము వదిలే పరిస్థితి లేదు. నువ్వు చెప్పినావు కదా పలానా భూమి పలానా చోట పలానా వాళ్ళు కబ్జా చేశారని నువ్వు చెప్తున్నావు. దాని మీద మళ్ళీ మేము పోరాటం చేస్తాం, వదిలే పరిస్థితి లే. నీ వదిలేసి నీవు రాత్రిపూట 11 గంటలప్పుడు మాట్లాడుకుంటే కాదు అది. ఇవన్నీ కూడా నీలో ఒకవేళ ముందు చూపిస్తుంటే 3 ఏళ్ళు నీకు చూపిస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వు నీ అంత ఆశ నాకు లేదు.
మా నాయన ఒకటే చెప్పిండేది మాకు. మా నాయన చెప్పిండేది ఒకటే, ఎవరిని బాధ పెట్టొద్దండి, చేత అయితే సాయం చేయండి, లేకపోతే ఊరికే ఉండమని చెప్పినాడు అంతే. నీలాగా దోపిడీలు చేసే అలవాటు మాకు రాలే. నువ్వు డైవర్ట్ పాలిటిక్స్ చేయొద్దు. నువ్వేమన్నా ధైర్యం దమ్ముంటే వీటన్నిటి సమాధానం చెప్పు. ఆ 10 లక్షలు సమాధానం చెప్పు, ఆ ప్రతివాడు పాయింట్కి సమాధానం చెప్పు. అంతేగాని మేము ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాం. తప్పు చేసింటే దేనికైనా సిద్ధమే మేము. రైతులు పిలుస్తా ఉన్నాడు, రండి రండి, ఎవరు భయపడొద్దండి. మీ పేరు కూడా బయట పెట్టరంట. వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పేరు కూడా బయట పెట్టారంట. అంత భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఆదోన్నది కూడా మళ్ళీ అవుతుంది గమనిస్తావు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. నువ్వు మర్యాదగా మాట్లాడడం తెలుసుకో ఫస్ట్. ఇప్పుడు నేను కూడా మర్యాదగా మాట్లాడాలనుకున్నా నాకు తట్టుకోలేక మాట్లాడుతా ఉన్నాను. నేను కూడా వాడు వీడు నువ్వేమిటరా నువ్వు ఏమన్నా వాడే నాశనం నువ్వు నాశనం అవుతావు. ముందు నువ్వు నాశనం అయిపోతావు. నువ్వు యాడ్ నుంచి వచ్చినావు, నువ్వు చిత్తూరు నుంచి వచ్చినావు. నీవు చిత్తూరు నుంచి వచ్చి నిలబడి ఏదోలే నీ అదృష్టం పోతే గెలిచినావు. అది పోయి నీ సత్తా ఏమంటే నీ ఏరియాలోకి పోయి మాట్లాడు. చిత్తూరు పోయి నీవు ఇక్కడ ఏరియా ఉన్నావు, నీ మదనపల్లి ఏరియా అంటున్నావు. మదనపల్లి పోయి సీట్ తెచ్చుకొని నిలబడి గెలిచి వస్తే అప్పుడు మాట్లాడదాం. నేను ఎందుకంటే దోపిడీ చేసేకి బాగుంటుంది, అయితే ఉండదు చేసేకి. ఇదైతే బాగుంటుంది. ఎట్లా సీట్ నెక్స్ట్ ఇస్తారో కూడా తెలీదు. నువ్వేమని అంత నువ్వే చెప్పుకుంటున్నావు 30 ఏళ్ళు ఉంటాను నేను అని. మేము మాట్లాడి బాగుంటే బాగుంటుంది. ఎందుకంటే గౌరవంగా మేము మాట్లాడుతూ ఉంటే వాడు వీడు నువ్వేవడా నువ్వు నాకే వస్తాయి మాట్లాడేకి. వీడే పెద్ద నీతివంతులని మాట్లాడతాడు వాడు. ఏదన్నా కూడా గౌరవం ఇచ్చి పుచ్చుకున్న దాంట్లో ఏదన్నా ఉన్నా మాట్లాడి నేర్చుకో. నేనే మీద ఉన్నట్లు మాట్లాడితే ఎవరు ఇదే పరిస్థితుల్లో కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను.